Good morning. Welcome back to channel Heavenly Homemade. I got you and your vibes in my mind. I can't get them out, no matter how hard I try. I need you and your heart next to mine. Yeah, I'm all about keeping it you and I. When you're here, you spark chemical reactions. Your aura strikes like lightning. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ హెవెన్లీ హోమ్ మేడ్. ఈ వ్లాగ్ చూసే ముందు లాస్ట్ వ్లాగ్ చూసి ఇక్కడికి రండి, సో దట్ మీకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది. ఇక్కడ ఐ బటన్లో లాస్ట్ వ్లాగ్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను, చూడండి. అది చూసి ఇది వచ్చారనుకోండి దేనికి వచ్చామో ఒక క్లియర్ ఐడియా వచ్చేస్తుంది. సో ఇది లాస్ట్ వ్లాగ్ కంటిన్యూషన్ అనమాట, ఈ మెహందీ ఫంక్షన్ది. చిక్కింది అంటే అప్పుడు లాస్ట్ పెళ్ళికి వచ్చాం కదా వెంకటేశ్వర. సో చూసారు కదా, సో చెప్పాను ఆల్రెడీ లాస్ట్ వ్లాగ్లో బావగారు వాళ్ళు వచ్చారు అని. సో ఇంకా సందడి, ఇంకా పిల్లలు అంతా. సో ఇక్కడైతే మెహందీ అక్కడ నడుస్తోంది, అంటే తనకి పెడుతున్నారు. చెప్పాను కదా చాలా స్లోగా పెడుతున్నారు వాళ్ళు నిజంగా. ఎప్పుడో 4కి మొదలు పెడితే ఈ నైట్ 10 అయిపోయింది. 2 హ్యాండ్స్కి పెట్టడానికి, లెగ్స్కి కూడా అనుకున్నాం కానీ అవ్వలేదన్నమాట, ఇంకా లేట్ అయిపోయింది. సో ఇక్కడ అక్కేమో వదినకి పెడుతున్నారు మెహందీ. నాకైతే మెహందీ పెట్టడం రాదండి, సో అక్క పెడుతున్నారు మెహందీ. ఇంకా తనతోనే పెట్టించుకుందాం అందరం అని అనుకున్నాం కానీ తనకే పెట్టడానికే 4-5 అవర్స్ తీసుకుంది. ఇంకో సరేలే వద్దులే అని చెప్పేసి ఇంకా మేము మానేసాం. ఇంకా వదిన పెట్టించుకుంటున్నారనమాట. ఇదిగోండి మెహందీ కంప్లీట్ అయింది లాస్ట్కి ఫైనల్గా. అంత సూపర్గా కూడా ఏమి డిజైన్ ఏమంత పెట్టలేదు, బట్ ఓకే ఫైన్ అట్లీస్ట్ అయ్యింది అని అనుకోవాలి, ఆనందపడాలి అంతే ఇంక మనం. సో ఇక్కడ మేమైతే డిన్నర్ కంప్లీట్ చేసేసి ఇంకా అక్కడి నుంచి సేరేపాలెం వెళ్ళిపోతున్నాము. అత్తయ్య వాళ్ళ ఊరు అనమాట సేరేపాలెం, అండ్ మెచ్యూర్ ఫంక్షన్ అండి ఇది, వదిన వాళ్ళ అమ్మాయిది. సో అక్కడ సేరేపాలెంకి దగ్గరలోనే ఫంక్షన్ అనమాట, అంటే మొగల్తూరు. సో అందుకని నైట్ వెళ్ళిపోతే మార్నింగ్కి ఈజీ అవుతుంది అని చెప్పేసి మేము నైట్ వెళ్ళిపోతున్నాం. అత్తయ్య వాళ్ళు వీళ్ళందరూ కూడా వచ్చేస్తారు. సో వాళ్ళు ఒక 2-3 అవర్స్లో వస్తామన్నారు. సో ఇంక మేము వెళ్ళిపోతున్నాం అనమాట. అప్పటికే టైం 12 అయిపోయింది. సో ఇంకా వచ్చేసి ఇదిగోండి ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చేసి ఇంకా పడుకుని పోయామన్నమాట. మళ్ళీ మార్నింగ్ లేచి ఇంకా భార్గవి కూడా వచ్చేస్తుంది మార్నింగ్కి. సో తను కూడా రెడీ చేయాలి, ఇదంతా ఉంది కదా అని చెప్పేసి మేము వచ్చేసాం అనమాట. Good night. గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ హెవెన్లీ హోమ్మేడ్. అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? అండ్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ నాయిస్ వచ్చేస్తుంది, అంటే ఏదో సౌండ్స్ వచ్చేస్తున్నాయి. అందుకని నేను ఇంట్రో చెప్దాము అని చెప్పేసి ఇంకా ఆగిపోయాను. అండ్ ఇదిగోండి నేనైతే ఇలా రెడీ చేశాను భార్గవిని. సో యాక్చువల్గా ఎక్కువ వీడియో ఏమీ షూట్ చేయలేదన్నమాట, ఫుల్ బిజీగా ఉండే. సో జస్ట్ పిక్చర్స్ కొన్ని యాడ్ చేస్తున్నా, కొంచెం వీడియో ఉంది. సో కొంచెం వీడియో కూడా యాడ్ చేస్తాను. సో మేకప్ అయితే నేనే చేశాను. నాకు యాక్చువల్గా ఈ డ్రేపింగ్, హెయిర్ స్టైల్ ఇవి పెద్దగా రావు, బట్ మేకప్ అయితే చేయగలుగుతాను. సో మేకప్ చేశాను అనమాట నేను. ఇంకా డ్రేపింగ్ అవన్నీ వదిన వాళ్ళు చేశారు. సో ఇదిగోండి ఇంకా రెడీ చేస్తాము, తను వెళ్ళిపోతుంది అనమాట. అండ్ అక్కడైతే వంటలు అవి కూడా చూపిద్దామని అనిపించింది మీకు. అండ్ పెద్దగా ఏది వీడియో తీయలేదు, జస్ట్ చిన్న బిట్సే ఉంటాయి అనమాట, ఎక్కువ పిక్చర్స్ ఉంటాయి. సో అవే యాడ్ చేసాము. చూసారా, మంచి నాన్ వెజ్ అనమాట. సో ఎలా జరిగింది ఫంక్షన్ అనేది, ఫుడ్ కూడా ఇంపార్టెంటే కదా. సో ఏమున్నాయి అనేది ఒకసారి మీరు కూడా చూడొచ్చు. అండ్ కుదిరితే ఈ రెసిపీస్ అయితే షూట్ చేసామన్నమాట. కుదిరితే రెసిపీస్ ఎక్కువ అమౌంట్లో ఎలా చేయొచ్చు అనేది మనం కిచెన్ ప్యారడైజ్లో చూద్దరు. కానీ మీరు ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోలేదు అని అంటే అది కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇప్పుడే వెళ్ళి. సో ఇవి రెసిపీస్ అనమాట, అంటే వంటలు. అండ్ ఇదిగోండి అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అవుట్ఫిట్ చేంజ్ అనమాట. సో ఇలా రెడీ అయిపోయింది భార్గవి. సో అక్కడికి
ఇంకా నేను వెళ్ళలేదు ఆ టైంకి ఆ అవుట్ఫిట్ రెడీ చేసేటప్పుడు నేను లేనమాట. సో తర్వాత నేను రెడీ అయ్యి వచ్చేసరికి మరి లేట్ అవుతుంది కదా, అందరినీ రెడీ చేసి నేను అయ్యాను. సో లాస్ట్ వచ్చానమాట నేను ఫంక్షన్ హాల్కి. సో నా శారీ కూడా చూడండి, ఆల్రెడీ లాస్ట్ వీడియోస్లో చూపించాను మీకు వ్లాగ్స్లో. సో నా శారీ వచ్చేసి నేను ఎథ్నిక్ పట్టు శారీస్లో తీసుకున్నాను. సో శారీకి బ్లౌజ్ సేమ్ పింక్లో వచ్చిందనమాట. నేను కాంట్రాస్ట్లో మరి దాన్ని చేపించాను. సో తను వచ్చేసి హౌస్ ఆఫ్ సాధ్విలో డిజైన్ చేసిందనమాట ఆ బ్లౌజ్. సో చాలా బాగుంది కదా శారీ అయితే, నాకు చాలా చాలా బాగా నచ్చింది. అండ్ నేను జ్యువెలరీ కూడా లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి. లైక్ నేను ఇయర్ రింగ్స్ ఒక దగ్గర తీసుకున్నాను, పాపడ్ చైన్ ఒక దగ్గర తీసుకున్నాను. సో అలా పేరప్ చేశాను అనమాట వాటిని. నాకు ఆ జ్యువెలరీ వల్ల మెయిన్గా శారీ హైలైట్ చేద్దామని అనిపించింది నాకు. అండ్ అక్కడ డాల్స్ చూస్తున్నారు కదా, అవి నేనే తీసుకొచ్చాను అనమాట, స్పెషల్గా చేయించాను. సో అవి లలిత డాల్స్ అని చెప్పేసి ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, నేను ఎప్పుడో నుంచి చూస్తున్నాను ఆ పేజ్ గురించి. సో ఆ పేజ్లో డిఫరెంట్ అంటే మనకి కస్టమైజ్ చేస్తారనమాట. ఒకవేళ మనం పర్టికులర్గా ఈ ఫంక్షన్ ఉంది అని ముందే చెప్తే వాళ్ళు డిజైన్ చేస్తారు డాల్స్ని. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో చూసారా, చాలా 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 స్పెషల్ అట్రాక్షన్ అనమాట. అక్కడ అందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా వీటి గురించి అడిగారు, చాలా స్పెషల్ అట్రాక్షన్ అయ్యాయి ఇవి. సో చాలా బాగున్నాయి, లైక్ డిజైన్ చేస్తారనమాట. ముందుగానే మనం చెప్పాలి ఈ ఫంక్షన్ ఉంది, పేరు అవి కూడా రాస్తారు మనకి. సో నేను కొంచెం అర్జెంట్గా చెప్పడం వల్ల అప్పటికప్పుడు ఇచ్చారనమాట. అవి చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి అసలు. నేను డిస్క్రిప్షన్లో లింక్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తాను, అన్ని పేజ్ లింక్స్. మీరు చూడాలనుకుంటే ఒకసారి చూసేసేయండి. సో ఇదిగోండి అక్క అనమాట. మీకు ఆల్రెడీ పాత వాళ్ళు అయితే తెలుసు, కొత్త వాళ్ళకైతే తెలియదు కాబట్టి చెప్తున్నాను. మా వర్క్ ఏంటంటే ఇక్కడ అందరికీ వచ్చిన వాళ్ళకి బొట్టు అవి పెడతారు కదా, బొట్టు గంధం అక్షంతలు, సో అవన్నీ ఇవ్వటం ఇది మా వర్క్ అనమాట. నేను ఫంక్షన్ అయితే చాలా 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 బాగా జరిగింది. అండ్ చూస్తున్నారు కదా, ఫుల్ వస్తూనే ఉన్నారు జనం అయితే. చాలా మంచిగా అయిందనమాట. అంటే అంత మందిని ఒక చోట చూడడం చాలా రోజులు అయిపోయింది అలా చూసి. సో చాలా రోజుల తర్వాత మా ఇంట్లో ఒక ఫంక్షన్ జరుగుతుందన్నమాట. సో చాలా చాలా ఎంజాయ్ చేసాం చెప్పాలంటే. సో చూసారు కదా, శారీ అండ్ బ్లౌజ్, శారీ పేజ్ లింక్ ఉంటుంది, బ్లౌజ్ పేజ్ లింక్ ఉంటుంది, ప్రతిదీ ఎక్కువ పేజ్ లింక్స్ ఉంటాయి. కన్ఫ్యూజ్ అవ్వకండి, ఒకసారి క్లియర్గా చూసుకుని మీకు ఏది కావాలంటే అది పర్చేస్ చేసుకోవడానికి వెళ్ళొచ్చు. ఎందుకంటే ఎక్కువ ఉన్నాయి కదా, లైక్ జ్యువెలరీ కూడా అన్నీ ఒకే దగ్గర కాదు కాబట్టి నేను మీకు పంపించడానికి అంటే లింక్స్ సపరేట్గా ఇస్తాను కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకుండా చెక్ చేసుకోండి. సో అదనమాట. అండ్ ఈ పిక్చర్స్ చూసారు కదా, పిక్చర్స్ కూడా కొన్ని యాడ్ చేస్తున్నాను నేను, ఎందుకంటే చెప్పాను కదా ఎక్కువ వీడియోస్ అయితే లేవు, ఎక్కువ పిక్చర్సే ఉన్నాయి. సో పిక్చర్స్ రూపంలోనే ఈ వ్లాగ్ ఎక్కువ ఉంటుంది వీడియోస్ రూపంలో కంటే. సో వీడియోస్ కూడా ఉన్నాయి అనుకోండి, జస్ట్ చిన్న చిన్న బిట్స్ ఉన్నాయి అంతే. సో మేము కూడా కొంచెం బిజీగా ఉన్నాం కదా, సో అందుకని ఎక్కువ షూట్ చేసే దాని మీద కాన్సన్ట్రేషన్ లేదనమాట. అండ్ ఫొటోస్ మీద ఎక్కువ అయిపోయింది కాన్సన్ట్రేషన్ అంతా. సో ఫొటోస్ దిగుతూ కూర్చున్నాము. అండ్ ఈ పిక్చర్స్ అన్నీ కూడా చెప్పాను కదా, ఫోటో బుద్ధ స్టూడియోస్ ఇన్స్టాగ్రామ్ పేజ్ డిస్క్రిప్షన్ లింక్ కూడా ఇస్తాను డిస్క్రిప్షన్లో. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను కదా. సో మీకు ఏమైనా షూట్స్ ఉన్నా, లేకపోతే కపుల్ ఫోటో షూట్స్ కానీ, మెటర్నిటీ ఫోటో షూట్స్ కానీ, మ్యారేజెస్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే కాంటాక్ట్ చేయండి, చాలా బాగా చేస్తారు. సో లైక్ ఫొటోస్ ఇవన్నీ కూడా బాగా తీస్తారనమాట. ఒకసారి ట్రై చేయండి. అండ్ మీరు ఒకవేళ మీకు ఒక క్లారిటీ కావాలి అని అనుకుంటే మన వీడియో సాంగ్స్ లాంటివి కూడా ఉన్నాయి. సో అవి కూడా ఒకసారి చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది ఎలా తీస్తున్నారు ఏంటి అని.
హాయ్ అండి, ఈరోజు నేను బ్లాగ్లో నేను మీకు ఒక మంచి శారీ షేర్ చేసుకోబోతున్నాను. యాక్చువల్గా ఎప్పుడో నుంచి షేర్ చేసుకుందాం అని అనుకుంటున్నారు. సో అందుకనే ఇదైతే నేను ఎథ్నిక్ పట్టు శారీస్ అని చెప్పేసి ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను. రీసెంట్ టైమ్స్లో నేను ఏ పట్టు శారీ తీసుకోవాలన్నా తన దగ్గర తీసుకుంటున్నాను. తన దగ్గర కలెక్షన్ బాగుంటుంది, క్వాలిటీ బాగుంటుంది, ప్రైస్ కూడా నాకు రీజనబుల్గానే అనిపిస్తుంది. ట్రై చేయండి. నేనైతే ఇదిగోండి ఈ శారీ తీసుకున్నాను. చాలా బాగుంది కదా. నా దగ్గర ఈ షేడ్ ఎందుకు అసలు లేదు. ఈ లైట్ షేడ్స్ నా దగ్గర చాలా తక్కువ ఉంటాయి. అండ్ దట్టు ఇది డార్క్, కింద డార్క్ రావడం వల్ల కొంచెం మంచిగా కనిపిస్తుంది. లైక్ ఇలా వస్తుంది అనమాట. యాక్చువల్గా చూడడానికి కంటే కూడా లైట్ కలర్ కదా, వేసుకున్నప్పుడు బాగా క్లియర్గా తెలుస్తుంది మీకు. ఇది బార్డర్ చాలా హైలైట్ అయింది, కలర్ కాంబినేషన్ కూడా చాలా హైలైట్. అండ్ దీని మీద అంతా కూడా ఇలా బుటీస్ లాగా వచ్చాయి. అండ్ మనకి పౌటన్స్ వచ్చేసి ఇలా వస్తుంది అనమాట. ఇదిగోండి ఇది బ్లౌజ్ వస్తుంది. స్మాల్ బ్లౌజ్, స్మాల్ కాదు, ఇదిగోండి ఇట్లా మనం కుట్టించుకోవచ్చు. ఈ పెద్ద బార్డర్తో కుట్టించుకోవచ్చు. చాలా బాగుంది, నాకైతే కాంబినేషన్ చాలా బాగా నచ్చింది. సో ట్రై చేయండి. నా దగ్గర అసలు ఒక్క కుప్పడం శారీ కూడా లేదు. సో అందుకనే ట్రై చేద్దాం అనిపించింది. ఎప్పుడు నాకు కుప్పడం శారీ తీసుకుందామన్నా కూడా ఏమో నాకు సెట్ అవుద్దో లేదో అని ఆలోచిస్తూ ఉంటాను. అది ట్రై చేస్తే చేయండి. ఈ శారీ కూడా ట్రై చేస్తే చేయండి. స్టాక్లో కూడా ఉంటుంది నాకు తెలుసు ఇప్పుడు. సో పిక్చర్స్ కూడా నేను ఎక్కువ ఫ్యామిలీ ఏమీ పెద్దగా ఏమి లేవు. సో చూసారు కదా, అక్క బావగారు వీళ్ళ పిక్చర్స్. వదిన అనమాట, బ్లూ శారీ ఉన్నారు కదా, వదిన అంటే భార్గవి వాళ్ళ మదర్ అనమాట. సో ఇంకా ఇప్పుడు శారీ చేంజ్. సో శారీ కూడా ఇది మనమే తీసుకున్నాం అనమాట. శారీ బాగుంది కదా, తనకి ఇంకా బాగా సెట్ అయింది. తీసుకునేటప్పుడు అనుకున్నాను సెట్ అవ్వకపోతే ఇంకా వాళ్ళ మమ్మీ అయినా యూజ్ చేస్తారులే అనుకున్నా, కానీ కట్టుకుంటే చాలా మంచిగా కనిపించింది. తనకి చాలా బాగా సెట్ అయింది. నాకైతే చాలా నచ్చింది. తనకి ఆ శారీలో చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది కదా. అండ్ తిను పూర్ణి. అండ్ చాలామంది లాస్ట్ వీడియోలో అడిగారనమాట పూర్ణి అంటే నాకు చాలా ఇష్టం అని. థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళందరికీ కూడా. నాకు చాలా హ్యాపీ అనిపించింది, గుర్తుపెట్టుకున్నారు, పేరు కూడా గుర్తుపెట్టుకున్నారు అనేసి. సో అదనమాట. అండ్ వీళ్ళందరూ వదిన వాళ్ళ రిలేటివ్స్, లైక్ ఇంటి దగ్గర ఉంటారు కదా వాళ్ళు. అండ్ ఇది టోటల్గా మా ఫ్యామిలీ, అంటే అత్తయ్య, మావయ్య గారు, ఇంకా అక్క వాళ్ళు, మేము అనమాట. సో అది సంగతి. ఫొటోస్ అయితే చూడండి, ఫొటోస్ యాడ్ చేస్తున్నాను కొన్ని ఫొటోస్ని. సో మీకు కావాలనుకుంటే ఫోటో బుద్ధ స్టూడియోస్ని మీరు కాంటాక్ట్ చేయొచ్చు, డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ శారీ లింక్స్ అండ్ నా బ్లౌజ్ లింక్, జ్యువెలరీ లింక్ అన్నీ డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఒకసారి చెక్ చేయండి, డిస్క్రిప్షన్ క్లియర్గా చెక్ చేయండి. తర్వాత మీరు ఏమైనా కాంటాక్ట్ చేయాలనుకుంటే కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ అందరం కలిసి ఒకటే అవుట్ఫిట్ చేయించుకున్నాం అనమాట. ఇది కూడా హౌస్ ఆఫ్ సాధ్వీలోనే చేయించుకున్నాము అందరం కలిసి. చూసారు కదా, అందరు ఇలా పిక్చర్స్ దిగుదామని చెప్పేసి అన్నీ ఒకటే అవుట్ఫిట్స్ లాగా చేయించుకున్నాం. సో భలే ఉన్నాయి, అవి క్యూట్గా అనిపించాయి. హాయ్, హలో. సో ఈ బ్లాగ్లో నేను మీకు కొన్ని చూపించిపోతున్నాను. లైక్ అమెజాన్ నుంచి కొన్ని తెప్పించుకున్నాను, షాపింగ్ చేశాను. సో వాటికి సంబంధించినవి కొన్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో ఫస్ట్ వచ్చేసి ఇదిగోండి మా అమ్మాయివి ఇవి కోల్డ్ క్రీమ్స్ అనమాట. ఇవి నేను స్టాకప్ చేశాను. యాక్చువల్గా ఆల్రెడీ నా దగ్గర ఒకటి ఉంది, బట్ ఈ వింటర్కి చాలా డ్రై అయిపోతుంది కదా. సో అందుకని ఇంకా ఇది ఒక 2 తీసుకున్నాను. ఇవి బాగా ఫేవరెట్ నాకు. విటమిన్ సి ఒకటి, ఉప్టన్ ఒకటి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కుర్తీ సెట్ ఒకటి, జియా నుంచి, నా ఫేవరెట్ బ్రాండ్. అంటే కొంచెం రీజనబుల్గా ఉంటాయి. నేనైతే కాటన్ ఎప్పుడు ప్రిఫర్ చేయలేదు ఈ బ్రాండ్లో, ఎందుకంటే అంత కాటన్లో అయితే అంత ఏమీ మంచిగా అనిపించవు. సో ఇదిగోండి ఇది తీసుకున్నాను. ఇది వచ్చేసి మనకి ఇలా వస్తుంది, మిగతాదంతా ఇలా ప్లెయిన్ టైప్లో వస్తుంది. సైజ్ వచ్చేసి నేను మీడియం తీసుకున్నాను, బట్ యాక్చువల్గా కొంచెం లూజ్ ఉందన్నమాట. స్మాల్ అయితే సరిపోతుంది. అండ్ దీనికి బాటమ్ కూడా వచ్చింది, ఫుల్ ప్రింటెడ్ బాటమ్. ఎందుకంటే ఎక్కువ మనకి పైన ఎక్కువ ప్లెయిన్ ఉంది, జస్ట్ ఇక్కడ మాత్రమే మనకి డిజైన్ వచ్చింది కాబట్టి మొత్తం ఫుల్ ప్రింటెడ్ బాటమ్ వచ్చింది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి
ఇది ఒకటి తీసుకున్నాను ఇన్నిస్ఫ్రీ నుంచి ట్యాపింగ్ లిప్ కన్సీలర్. సో ఇదేంటి అంటే కన్సీలర్ లాగా, అంటే లిప్స్ బాగా డార్క్ ఉన్న వాళ్ళకి కొన్ని లైట్ లిప్ షేడ్స్ కనిపించవు కదా. సో ఇదేంటంటే ఇలా ఉంటుంది, చూపిస్తాను. ఇలా ఉంటుంది అనమాట. లైక్ కన్సీలర్స్ ఎలా ఉంటాయి మనం ఫేస్కి ఎలా అయితే ఉంటాయో అలాగే ఉంటుంది చూడడానికి. కాకపోతే ఇది మనం లిప్స్కి అప్లై చేసుకోవచ్చు. సో లిప్స్కి ఏంటంటే ఇలా జస్ట్ ట్యాప్ చేసుకుని ఫస్ట్ ఇది అప్లై చేసుకోవాలి. నాలాంటి డ్రై లిప్స్ ఉన్న వాళ్ళు ఫస్ట్ అది పని చేయండి. సో ఇలా అప్లై చేసుకుని దీనిపైన లిప్ బామ్ అదే ఏదైనా లిప్స్టిక్ లైట్ షేడ్స్ లాంటివి యూజ్ చేశారనుకోండి అప్పుడు బాగా సెట్ అవుతాయి. లైక్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒకటి తీసుకున్నాను. ఇది ఐ షాడో అనమాట, నికాక్ న్యూయార్క్ నుంచి ఐ షాడో. లైక్ మనకి ఇది ఎలా వస్తుంది అంటే ఇది కూడా చూపిస్తాను మీకు. మనకి ఏమి ఐ మేకప్ అసలు అవసరం అంటే అసలు ఐ మేకప్ తెలియని వాళ్ళకి కూడా ఈజీగా చేసుకోవచ్చు దీంతో. సో ఇలా ఉంటుంది ఇలా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒకటి తీసుకున్నాను, డెర్మాకో నుంచి 2% కోజిక్ యాసిడ్ ఫేస్ క్రీమ్ ఒకటి తీసుకున్నాను. ఇది చాలా 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 పనిచేస్తుంది. లైక్ పిగ్మెంటేషన్కి కానీ ఎస్పెషల్లీ పింపుల్ మార్క్స్కి లేకపోతే డార్క్ స్పాట్స్ లాంటి వాటికి చాలా బాగా సెట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి ఇవి ఒకటి తీసుకున్నాను, బ్యాంగిల్స్. దీని మీద ఇలా కుందన్స్ లాగా వస్తాయి. సో మనం మధ్యలో బోల్డ్ బ్యాంగిల్స్ కలర్స్ లాంటివి ఏదో కలర్స్ లాంటివి వేసుకోవచ్చు. అన్నిటికీ సెట్ అయిపోతుంది. సైజెస్ కూడా ఉంటాయి, చూసుకుని తీసుకోండి మీ సైజ్ ఏంటైతే అది. సో ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో అంతే, ఇక్కడితో రోజు బ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ మీరు ఈ బ్లాగ్ ఎంజాయ్ చేశారు అనుకుంటున్నా. నచ్చే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ చేయడం మర్చిపోకుండా. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ హ్యాండ్స్ కూడా ఫాలో చేయడం మర్చిపోద్దు. లాట్స్ ఆఫ్ లవ్, బై, సీ యూ సూన్.